ఏదైనా పెద్ద కుటుంబం నుంచి ఒక వారసుడు పరిచయం అవుతున్నాడు అంటే ఆ సినిమా మీద ఇండస్ట్రీలో చర్చ బాగా జరుగుతుంది. తాజాగా జూనియర్ మీద కూడా అలాంటి చర్చ జరుగుతోంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మరి జూనియర్ సినిమా ఆయనకు ఇలాంటి డెబ్యూ ఇచ్చింది. హీరోగా కిరీటి వర్కౌట్ అవుతాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరమై కేవలం తండ్రి రవిచంద్రన్తో మాత్రమే పెరుగుతాడు కిరీటి. తల్లి లేదు కదా అని కంటికి రెప్పలా తండ్రి పెంచుతాడు. మరీ బొమ్మరిల్లు ఫాదర్లా పెంచడంతో చిన్న చిన్న ఆనందాన్ని మిస్ అయిపోతాడు. దాంతో ఆనందాన్ని మెమొరీగా మార్చుకోవాలని తండ్రికి దూరంగా కాలేజీలో చేరతాడు. అక్కడ స్త్రీలను చూసి ప్రేమిస్తాడు. చదువు అయిపోయిన తర్వాత రైస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో కష్టపడి జాబ్ తెచ్చుకుంటాడు. కానీ అదే కంపెనీ సీఈఓ రావు రమేష్, ఆయన కూతురు జెనీలియా ఆ కంపెనీకి కాబోయే సీఈఓ ఆమె. అనుకోకుండా ఆమెతోనే గొడవ పెట్టుకుంటాడు కిరీటి. కానీ అదే సమయంలో రావు రమేష్, కిరీటి తండ్రి రవిచంద్రన్ మధ్య అనుకోని ఒక సంబంధం బయటపడుతుంది. అక్కడి నుంచి కథ వేరే మలుపు తిరుగుతుంది. అదేంటి, చిన్నప్పటి నుంచి జెనీలియా తండ్రికి ఎందుకు దూరంగా ఉంది? విజయనగరం అంటే ఆమెకు ఎందుకంత కోపం అనేది సినిమాలో చూడాల్సిందే. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కిరీటి కోసం ప్రత్యేకంగా లెక్కలు వేసుకొని మరీ తీసిన కమర్షియల్ సినిమా ఇది. అతనికి ఏమేమి వస్తాయో అన్ని ముందుగానే అడిగి అవన్నీ సినిమాలో పెట్టారేమో అనిపిస్తుంది చూస్తుంటే. మొదట్లోనే ఒక ఫైట్, ఆ తర్వాత ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, కాలేజీలో కొన్ని కామెడీ సన్నివేశాలు, అంతలోనే హీరోయిన్ ఎంట్రీ, అక్కడ నుంచి లవ్ ట్రాక్, ఇంటర్వెల్కు ముందు ఒక ట్విస్ట్, అందులోనే ఒక సమస్య. సెకండ్ హాఫ్లో హీరో ఆ సమస్యలోకి వెళ్ళి పరిష్కారం వెతుక్కోవడం, విడిపోయిన తండ్రి కూతుళ్లను కలపడం, ఒక ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలని తీర్చేయడం, ఇలా ఒకే సినిమాలో ఎన్నో చూపించాడు దర్శకుడు రాధాకృష్ణ. ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ ఫార్మేట్ కథ ఇది. ఇందులోనే డాన్స్, ఫైట్లు, ఎమోషన్ అంటూ అన్ని మిక్స్ చేశాడు. కిరీటికి వచ్చిన విద్యలన్నీ ఈ సినిమాలో చూపించారు. డాన్సులు అదరగొట్టేశాడు. ఫైట్లు కూడా కుమ్మేశాడు. జిమ్నాస్టిక్స్ బాడీ కావడంతో చాలా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అయ్యాడు. కాకపోతే కథలో ఎమోషన్ మిస్ అయింది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు ఎమోషనల్ డ్రైవ్ గానే సినిమాను నడిపించాలని చూశాడు దర్శకుడు రాధాకృష్ణ. అయితే తెలియకుండానే శ్రీమంతుడు, మహర్షి లాంటి సినిమాల ప్రభావం దీని మీద ఎక్కువగా ఉంది. ఆ సన్నివేశాలు మొత్తం మనకు మహేష్ బాబు సినిమాలోని సీన్స్ ని గుర్తు చేస్తున్నాయి. మహర్షిలో హీరోయిన్ కోసం హీరో ఏదో ఒక ఊరికి వచ్చి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేస్తాడు. అలాగే శ్రీమంతుడిలో ఊరిని దత్తత తీసుకుంటాడు. ఈ రెండు కాన్సెప్ట్లు సెకండ్ హాఫ్ లో పెట్టేశాడు దర్శకుడు రాధాకృష్ణ. అక్కడక్కడ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది, కానీ సినిమా మొత్తం చూసుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ కిరీటి షోకేజ్ లా ఈ సినిమాని డిజైన్ చేశారు. నటీనటుల విషయానికి వస్తే గాలి కిరీటి కసి బాగానే ఉంది. ఇండస్ట్రీలో ఏదో చేద్దామని కసి మాత్రం మనోడిలో బాగానే కనిపించింది. డాన్సులు, ఫైట్లు అన్నీ బాగానే చేశాడు. కాకపోతే యాక్టింగ్ ఇంకాస్త ఇంప్రూవ్ కావాల్సిందే. శ్రీలీల కేవలం పాటల కోసమే ఉంది. సెకండ్ హాఫ్లో ఈ అమ్మాయి అసలు కనిపించలేదు. వైరల్ వయ్యారి పాట కూడా హీరో కలగంటాడు. జెనీలియా ఉన్నంతలో పర్లేదు. కన్నడ సీనియర్ నటుడు రవిచంద్రన్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాత్రలో మెప్పించారు. టెక్నికల్ టైం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధానమైన బలం. పాటలు అంతకు మాత్రంగానే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. వైరల్ వయ్యారి పాట అదిరిపోయింది. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. ఎడిటింగ్ చాలా వీక్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు సన్నివేశాలు కట్ చేయొచ్చు, కానీ దర్శకుడు చాయిస్ కాబట్టి ఏమీ అనలేదు. నిర్మాత విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. కావలసిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టారని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతోంది. ఇక దర్శకుడు రాధాకృష్ణారెడ్డి టిపికల్ తెలుగు సినిమాలన్నీ కలిసి ఈ సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. అది కిరీటి లాంచింగ్ ప్యాడ్ అయింది, కానీ ఆయనకు మాత్రం కాలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ జూనియర్ సినిమా పరంగా మెప్పించలేదు, కానీ కుర్రాడు మాత్రం బానే ఉన్నాడు.